నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో అన్ని పార్టీలు ఈవేళ ఏజెంట్లతో ప్రత్యేకంగా సమావేశం పెట్టారు. రేపు లేదు ఎల్లుండు కౌంటింగ్ ప్రక్రియ ఉంది కాబట్టి ఇప్పటికే ప్రతి కాన్స్టిట్యున్సీలో అభ్యర్థులు ఎవరు ఉండాలి అభ్యర్థులు కౌంటింగ్ ప్రక్రియ సజావుగా ప్రశాంతంగా సాగాలి. అదేవిధంగా ఎక్కడ కూడా ఎలాంటి పొరపాట్లు లేకుండా ఏజెంట్లు చాలా అత్యంత కీలకంగా వ్యవహరించాలి అనేది అన్ని పార్టీలు చెప్తున్నారు. మరి ఈరోజు దెందులూరు నియోజకవర్గంలో దెందులూరు ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి గారు, కొట్టార అబ్బాయి చౌదరి గారి ఆధ్వర్యంలో కొండలరావుపాలెంలో వైఎస్ఆర్సీపీ ఏజెంట్లతో పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. చాలా కీలకమైన వ్యాఖ్యలు కూడా చేశారు. 2024 ఎన్నికల్లో మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం, దెందులూరులో వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడటం ఖాయమని చెప్పి కొట్టార అబ్బాయి చౌదరి గారు చెప్పిన తీరుతోనే ఒక్కసారిగా జోష్ వచ్చింది కార్యకర్తల్లో, అదేవిధంగా ఏజెంట్స్లో కూడా. ఖచ్చితంగా 2019లో 17,000 చిల్లరై మెజారిటీ వచ్చింది కొట్టార అబ్బాయి చౌదరి గారికి. మరి ఈసారి 17,000 పైబడే తప్ప ఒక్క ఓటు కూడా తగ్గదనేది మరి కొట్టార అబ్బాయి చౌదరి గారు సంచలన వ్యాఖ్య చేశారు. ఇప్పుడు మరి వేళ పార్టీ క్యాడర్లో కొత్త జోష్. ఆల్రెడీ పోలింగ్ సరళి పూర్తయిన తర్వాత కూడా దెందులూరు నియోజకవర్గంలో కొట్టార అబ్బాయి చౌదరి గారి గెలుపు తథ్యం అని చెప్పి ఆల్రెడీ ఒక లెక్కలు వచ్చినప్పటికి కూడా ప్రత్యర్థి పార్టీలు రకరకాల లెక్కలు, రకరకాల బెట్టింగ్స్, రెచ్చగొట్టే ధోరణిలో రకరకాలుగా వ్యవహరించిన తీరు మళ్ళొక్కసారి పునఃపరిశీలించుకుని దెందులూరు నియోజకవర్గంలో ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో గ్రామాన సామాజిక వర్గాల వారీగా వివిధ సర్వే సంస్థలు, అదేవిధంగా వైఎస్ఆర్సీకి సంబంధించిన ముఖ్య నాయకులు ఎక్కడెక్కడే ఇన్ఫర్మేషన్ తెచ్చుకుని క్లియర్ కట్గా పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్తోనే గెలవబోతున్నారని చెప్పి కొట్టార అబ్బాయి చౌదరి గారు చెప్పారు. మరి ఈ నేపథ్యంలో ఒక్కసారిగా పార్టీ క్యాడర్లో ఒక కొత్త జోష్. రెండోసారి మళ్ళా దెందులూరు గడ్డ కొట్టారి అడ్డగా పోతుందని చెప్పి కార్యకర్తలు కేరింతలు కొడుతున్నారు. మరి ఈ నేపథ్యంలో మరి ఏజెంట్లకి కొన్ని నిబంధనలు, ఒక డిజిటల్ బోర్డు పెట్టి డిజిటల్ బోర్డు ద్వారా ఏ విధంగా కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది, ఆ కౌంటింగ్లో ఏవైతే వీవీప్యాట్స్ ఉంటాయి, ఈవీఎంలో తీసే స్లిప్స్ని ఏ విధంగా గమనించాలి, డివైడ్ చేసేటప్పుడు కూడా ఖచ్చితంగా ఏజెంట్ సూక్ష్మంగా గమనించాలి. కౌంటింగ్ జరిగేటప్పుడు ప్రత్యర్థి పార్టీలు రకరకాల గమ్మత్తులు చేస్తారు, లేదా రకరకాలుగా గొడవ సృష్టించే ప్రయత్నం చేసినప్పుడు చాలా అలర్ట్గా ఉండండి అని మార్నింగ్ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా చెప్పి వైఎస్ఆర్సీపీ ఏజెంట్లకి, అదేవిధంగా అబ్బాయి చౌదరి గారు కూడా ఏజెంట్లకి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి పోస్టల్ బ్యాలెట్స్ విషయంలో కానీ, కౌంటింగ్ విషయంలో కానీ ఎక్కడ కూడా అలసత్వం కానీ, ఎక్కడ కూడా కనీసం టైం వేస్ట్ చేయటం కానీ ఎక్కడ కూడా అలాంటి పరిస్థితి లేకుండా చాలా కేర్గా ఉండండి. కౌంటింగ్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ అయ్యే వరకు అక్కడే ఉండండి, జాగ్రత్తగా కౌంటింగ్ చేయండి. కాబట్టి ప్రత్యర్థి పార్టీలు, అభ్యర్థులు లేదంటే ఏజెంట్లు కూడా రకరకాలుగా ఒకవేళ వాళ్ళకున్న అనుమానాలు లేకపోతే ఓటమి పాలనో లేకపోతే రకరకాల ఆలోచనలు ఉన్నప్పుడు రకరకాలుగా కవిస్తే ఎవ్వరు కూడా గొడవలకి వెళ్లకుండా ప్రశాంతంగా సజావుగా కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎవరు ఎలాంటి వివాదాలకు వెళ్ళవద్దు అనేది కొట్టార అబ్బాయి చౌదరి గారు స్పష్టమైన సూచనలు చేశారు. మరి ఒక విధంగా ఇది మంచి శుభపరిణామం. ఎందుకంటే రాజకీయాల్లో రకరకాలుగా విధ్వంసాలు సృష్టించి ఏదో విధంగా గొడవలు చేసి లబ్ధి పొందలేని నేటి రాజకీయ వ్యవస్థలో ప్రశాంతంగా ఎవరి జోలికి వివాదాలకు వెళ్ళకండి. జరగాల్సిన కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా వైఎస్ఆర్సీపీ ఏజెంట్లు కూడా చాలా పర్ఫెక్ట్గా
వాటిలో నిమగ్నమై పనిచేసుకోండి తప్ప ఎవరు వచ్చి రెచ్చగొట్టినా కూడా ఎక్కడ రెచ్చిపోవద్దు. మీకు ఇచ్చిన బాధ్యతలు ఏవైతే ఉన్నాయో ఆ బాధ్యతల్ని పర్ఫెక్ట్గా చేయమని చెప్పి అబ్బాయి చౌదరి గారు చెప్పారు. ఇది అలాగే అన్ని నియోజకవర్గాలు కూడా ఏజెంట్ల కౌంటింగ్ సంబంధించిన అభ్యర్థులతో మీటింగ్ పెట్టుకున్నారు. మరి అన్ని చోట్ల ఇదే ట్రైనింగు. ఏజెంట్లు ఎక్కడ కూడా అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకుండా ప్రశాంతంగా జరగాలన్నది ఓవరాల్గా వైఎస్ఆర్సీపీ ఏజెంట్లకి ఆ నియోజకవర్గాల అభ్యర్థులు అడ్వైజ్ చేశారు. మరి రేపు ఒక్కరోజు మరి ఎల్లుండి ఉదయం 6 గంటలకే కౌంటింగ్ కేంద్రాలకి అభ్యర్థులు 6 కల్లా వెళ్ళి ఆర్ఓ దగ్గర రిపోర్ట్ చేయాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత 14 రౌండ్స్ ఉంటాయి. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి 14 రౌండ్స్. ఒకసారి కొన్నిటికి 16 రౌండ్స్ ఉంటాయి, కొన్నిటికి 21 రౌండ్స్ ఉంటాయి. కాబట్టి రౌండ్ వారీగా ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్ లెక్క పెడతారు. పోస్టల్ బ్యాలెట్ని సరి చూసుకోండి, చెక్ చేసుకోండి. 1-2 సార్లు చెక్ చేయండి. తర్వాత ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ స్టార్ట్ అవుతుంది. రౌండ్కి కూడా చాలా అలర్ట్గా ఉండాలని చెప్పి అనేది మరి పార్టీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఏజెంట్లకు సూచిస్తున్నారు. మరి ఒక్కరోజు అయితే ఎల్లుండి కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. ఫలితాలు రాబోతున్నాయి. ఫలితాల్లో విజేతలు ఎవరనేది మరి ఎల్లుండిన క్లారిటీగా వచ్చే అవకాశం ఉంది. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,